లైవ్ షోకి స్వాగతం. అతిథులు పరిచయం శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రామచంద్రరావు గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ నేత. వెంకటరెడ్డి గారు, మీకు ఇది ఆసక్తికరం అనిపిస్తుంది కదా, కేసీఆర్ గారు కొంతకాలం ఈ టోక్యో, డల్లాస్ ఇవన్నీ, చంద్రబాబు గారు అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, అనేక నగరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పదాలు వాడటం ద్వారా నిజంగా అది సాధ్యమయ్యే పనేనా, లేదా ఈ కేవలం ప్రచారం కోసమే అనిపిస్తుందా? అదే జనరల్గా మీరు వైసీపీ నాయకుడిగా కాకుండా మీకేమనిపిస్తా ఉంది? చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే గారు రేవంత్ రెడ్డి కూడా, అందుకని ఏమంటే కేసీఆర్ గారు కూడా ఆ పదాలు వాడారు కదా, న్యూయార్క్, డల్లాస్ ఇట్లాంటివన్నీ వాడారు. యాక్చువల్ అసలు భారతదేశంలో ఈరోజు హైదరాబాద్ అనేది నిజంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత మహానగరంగా కనపట్ల. చూస్తే ముంబైని కూడా దాటిపోయి మనకు కనపడతా ఉంది. ఈరోజు దాటలేదు, ఎక్స్పాండ్ అవుతుంది. అట్లానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే డెవలప్ అవుతుంది. దాన్ని మనం భారతదేశంలోనే కంపేర్ చేసుకుంటారంటే వేరే దేశాల్లో ఆ నగరంలాగా చేస్తాం, ఈ నగరంలాగా చేస్తామని దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. రెండోది ఏంటంటే ఆ నగరాలతో కంపేర్ చేసుకుంటే చూస్తే ఒక హైప్ క్రియేట్ అయ్యిద్ది అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చూస్తేనే మనం ఇక్కడ అమరావతిలో ఏది వర్షం వస్తే నీళ్లు, నిన్న కొద్దిపాటి వర్షానికి నీళ్ళు నిలిచినాయని నిన్న కూడా కనపడతా ఉంది. కానీ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ, శ్రీలంక వెళ్తే శ్రీలంక తరహా రాజధాని అంటాడు, చైనా పోతే చైనా తరహా నగరం, సింగపూర్ పోతే సింగపూర్ నగరం, అన్ని అయిపోయాయి. ఇంకా కొత్తగా అంతకుముందు టోక్యో వెళ్ళినప్పుడు కూడా ఇదే అన్నాడు, టోక్యో తరహా రాజధాని అన్నాడు, షాంఘై, అమెరికా తరహా రాజధాని అన్నాడు, కొద్దిసేపు సింగపూర్, మలేషియా, ఎక్కడ పోతే అక్కడ. ఏమిటి నిన్న జగన్ గారు ఏ మేరకు బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూర్చారు? ఆయన కోరుతున్నట్లుగా ఆయన హామీ కూడా ఇస్తున్నారు, నేను గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ₹1 పరిహారం ఇస్తామని. మీకేమనిపించింది? లోకేష్, పవన్ కళ్యాణ్ గారి టూరు, అలాగే జగన్ గారి టూరు, ఓవరాల్గా ఈ మొత్తం పరిస్థితి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఎట్లా ఉంది ఈ జగన్ గారి టూర్ కానీ, అంతకుముందు లోకేష్, పవన్ కళ్యాణ్ గారి టూర్లు కానీ, ఈ రెంటిని పోలిస్తూ మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏదైనా పర్యటనకి రైతాంగాన్ని పరామర్శించినప్పుడు కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి కలిసి సమస్య చెప్పినా ఆయనలో ఒక మానవత కోణం కనపడుద్ది. అంటే ఆయన దగ్గరగా లోతుగా చూస్తాడు ఆ యాంగిల్ ఏంటి, అక్కడ వాళ్ళ బాధ ఏంటి, నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏంటి, మనం ఏ విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతాం, ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఒకవేళ అధికారంలో ఉండుంటేనేమో అప్పటికప్పుడు స్పాట్లో ఏదైతే పరిష్కారం. ఇప్పుడు మీకు చూడండి, ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. వెళ్తుంతో పాటు ₹1 పరిహారాన్ని ఇమీడియట్గా అందించి ఇంకా వాళ్ళకి సంబంధించి అక్కడ ఆ పరిశ్రమ అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి దాన్ని వేరే చోటకి మార్పించారు, శ్రీ మార్పించారు. ఎందుకంటే అక్కడ జనాలు ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో ఉండకూడదు ఈ పరిశ్రమ అని చెప్పి. అంటే ఇమీడియట్గా దానికి పరిష్కారం కూడా చూపించారు. కానీ నిన్న చూస్తే ఏదైతే నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు హోదాలో, మంత్రి హోదాలో అతను అక్కడికి వెళ్ళి ఏదైతే కార్మిక సంఘాలు అడుగుతున్నాయి, అయ్యా ₹1 ఇవ్వండి దీనికి సంబంధించి ఇస్తే ఆయన ఏమంటారు, అసలు మీరెవరు, మీ ఇంటి ఎవడన్నా చనిపోయాడా, మీరెవరు నన్ను అడగటానికి అని చెప్పి అహంకారపూరితంగా అధికార దర్పంతో మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడింది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇదిగోండి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేయటము లేదు, ఇంకొకటి మొన్న మీరు ప్రభుత్వం తరపున ఎవరైతే ఒక అతను చనిపోయాడు కదా కార్మికుడు, 2025లో చనిపోయినటువంటి కార్మికుడు సంబంధించిన దానికి మీరు ఇలా హామీ ఇచ్చారు, ఈ హామీయే ఇప్పటి వరకు నెరవేరలేదు, సో నేను వస్తే రేపొద్దున ఇవన్నీ చేస్తాను అని వినటం, వాళ్ళందరికీ ఇదిగో ధైర్యంగా ఉంటుంది పార్టీ కానీ మేమంతా ఎంటైర్ మీ అందరికీ అండగా ఉంటామని చెప్పటము, చెబుతూ ప్రభుత్వాన్ని ఏదైతే కొన్ని క్వశ్చన్లు ఆయన అడగటము, దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రియాక్షన్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది 26వ ప్రెస్ మీటు తాడేపల్లి ఆఫీసులో ఈ 2 సంవత్సరాల్లో. మళ్ళీ బయట మీకు ఏదైతే మామిడి రైతుల దగ్గరకో, మిర్చి రైతుల దగ్గరికి, పొగాకు రైతుల దగ్గరికి, లేదంటే మెడికల్ కాలేజీల అంశమో, గవర్నర్ గారిని కలిసి మెడికల్ కాలేజ్ రిప్రజెంటేషనో, ఇప్పుడు నిన్న ఇట్లాంటి ఎవరైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళినా, ఇవన్నీ సపరేట్. ఇన్నిసార్లు క్వశ్చన్ చేసినా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పరు. సమాధానం చెప్పకపోగా రివర్స్లో తిడతారు, లేదంటే తల్లి, చెల్లి, లేదంటే గొడ్డలి, లేదంటే నువ్వు ఈ తిట్టడం తప్ప నిన్న ఏమడిగారు ఆయన, అయ్యా ₹1 మీరు ఇవ్వండి, ఎందుకు ₹1 ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇస్తారో లేదో వాళ్ళు చెప్పరు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆయన క్లియర్గా స్టీల్ ప్లాంట్లో 28,000 మంది ఉద్యోగులు మేము ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు 10,500 మంది తీసేశారు మీరు 2 సంవత్సరాల్లో, మరి దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా 34 విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఆయన క్లియర్గా అడగటం జరిగింది. వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగింది. సో ఇది అదేవిధంగా యూనిట్ కరెంట్కి మేము ఉన్నప్పుడు 50 పైసలు ఏదైతే అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగులు క్వార్టర్స్లో నివసించే వాళ్ళకి యూనిట్ 50 పైసలు ఉండేది, ఇప్పుడు ₹8.50.
అంటే ఎంత దారుణం చూడండి. 8 రూపాయలు అదనంగా యూనిట్ కంటే పెద్ద పెద్ద పరిశ్రమలకు ఉన్న రేటుని వసూలు చేస్తూ ఉన్నారు కార్మికుల దగ్గర. సో ఇవన్నీ అడిగారు. అడిగిన దానికి ఒక్కరి నుంచి నిన్న రియాక్షన్ లేదు. రియాక్షన్ లేక ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం అది అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం కాదండి, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న రాష్ట్రపతి. రెండోది అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు జగన్ గారు నిజంగా దాన్ని రాయిదానికో ఇంకో దానికో తీసుకోవాలి లేకపోతే అమ్మాలని అనుకోవడానికి అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా నారా లోకేష్ మరి మంత్రి ఎట్లయ్యాడు? ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. లోకేష్ అమ్మాలన్నా అమ్మలేడు కదా, చంద్రబాబు డైరెక్ట్గా అమ్మేయాలన్నా అమ్మగలుగుతాడా? కేంద్రం కదా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఇప్పుడు ఎవరైనా కేంద్రానికే కదా జగన్ గారి టైంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. రెండు సార్లు ఫిబ్రవరి నెల అదేవిధంగా మార్చి నెలలో 2021లో 2 సార్లు లేఖలు రాశారు. లేఖలు రాసి కార్మిక సంఘాలకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పూర్తి మద్దతు తెలిపారు. సో మద్దతు తెలిపితే మీరు ఈరోజు ప్రైవేటీకరణకి ఆల్రెడీ అవుతుంది కొమ్మినేని గారు. 34 విభాగాలకు ఆల్రెడీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్లాంట్కి సంబంధించి కూడా ఇది ప్రైవేటీకరణ దాంట్లో ఉంది. అది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకని అక్కడ ఎంప్లాయీస్ అందరినీ తగ్గించేశారు. 46 సంవత్సరాల క్రితం ఏదైతే యంత్రాలు ఉన్నాయో ఆ పాత యంత్రాలను ఇప్పుడు కొనసాగిస్తున్నారంట. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త కొంటలు అప్పుడు ఈ ప్రభుత్వం. సో ఇన్ని రకాల వాళ్ళ ప్రమాదాలు జరిగినాయి. 27 ప్రమాదాలు జరిగినాయి అంట కొమ్మినేని గారు ఈ 2 సంవత్సరాల్లో. 27 ప్రమాదాలు జరిగినాయి. 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 20 మంది కార్మికులు చనిపోయారు. అప్పుడు ఒకళ్ళు అప్పుడు ఇద్దరు అట్లా మొత్తం 20 మంది చనిపోయారు. సో నిన్న జరిగింది కూడా ఇది 2 ప్రమాదాలు ఒకే దాంట్లో. నిన్న మీరు ఈనాడే రాసింది కదా, ఒక ప్రమాదంలో 16 మంది మృత్యుంజయులుగా ఏదైతే బయటకు వచ్చామని చెప్పి వాళ్ళ SMS పెట్టుకున్నారంట గ్రూప్లో. కొద్దిసేపటికి రెండో చోట ప్రమాదం జరిగింది అదే ప్లాంట్లో. సో ఇన్ని రకాల అక్కడ ఇబ్బందులు ఉంటే నేను మంత్రి వెళ్ళాడు. ఏదైతే అసలు ఎంత దారుణం అంటే కుమారస్వామి వచ్చాడు ఎక్కడి నుంచో, వీళ్ళలో ఎక్కడి నుంచి అనిత అక్కడ లోకల్ ఎంపీ బోలా అప్పుడు ఆ టైంకి. సో ఎప్పుడు వెళ్ళారు? తెల్లారు వెళ్ళారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? విజయవాడ నుంచి అంత అరగంటే కదా స్పెషల్ హెలికాప్టర్. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి ఏదో డ్రామాలు చేసి వస్తూ ఉంటాడు, అది సెకండరీ పార్ట్ అనుకోండి. సో మరి ఎందుకు వెళ్ళలేదు? సో అక్కడ ఆల్రెడీ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికులు నిలదీస్తారు. అదే ముఖ్యమంత్రి నిలదీస్తే మొత్తం బ్యానర్ ఐటమ్ అయ్యింది కదా నేషనల్ వైడ్గా. ముఖ్యమంత్రి నిలదీస్తారని చెప్పి అందుకనే ముఖ్యమంత్రి సైడ్ చేస్తూ వాళ్ళ కొంతమంది లోకేష్ గారికి ఎలివేషన్ కోసం వెళ్ళారని, లోకేష్ గారు వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఇట్లా రకరకాల సార్ ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక 3-4 వేరు సార్లు వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వాళ్ళే కదా ముగ్గురు కూటమిలోనే ఉన్నారు. వెళ్తారులే అప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం టైం తీసుకుని గంట గ్యాప్ లో వెళ్ళేదేమో నేను గారు. ఇప్పుడు మీరు ఒక రోజు ముందు ఈయన వెళ్ళాడు తర్వాత ఈయన వెళ్ళాడు అంటే అది వేరే. రెండోది పవన్ కళ్యాణ్ శాఖ కూడా సంబంధించింది కాదు కదా లెక్క ప్రకారం. కార్మిక శాఖ మంత్రి వెనకాడ ఉన్నాడు కనపట్ల వాసనశెట్టి సుభాష్, ఆయన వెనకాడ ఉన్నాడు. సో వీళ్ళు ఇప్పుడు కలిసి వెళ్ళి సరే మీరు నిజంగా భరోసా ఇవ్వదలుచుకో ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఏం లేదండి, అధికార దర్పం, అధికార అడ్డదారులు అధికారంలోకి వచ్చారు, మనకి ఎవరితో ఏం పని. అది ఒక యాంగిల్. స్వాంతన చేకూర్చడంలో జగన్ గారు సక్సెస్ అయ్యారు, అదే వాళ్ళని స్వాంతన చేకూర్చగలిగారా? 2 లోకేష్ గారి కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలకి పోల్చితే జనంలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? మరి ఎల్లో మీడియా అయితేనేమో జగన్ గారి మార్కు రాజకీయం అంటూ జగన్ గారు వస్తుంటే జనాలు ఎవరు రాకూడదు వాళ్ళ ఆలోచన ఏంది? ఇప్పుడు జగన్ గారు వస్తుంటే ఖచ్చితంగా పార్టీ నాయకులు వస్తారు, అభిమానులు వస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తారు అనేటటువంటి దాంట్లో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు రకరకాల పేపర్లో రాసుకుంటారు లేకుండా దాని గురించి వదిలేద్దాం. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఈరోజు చూడండి సార్, అన్ని రకాల వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆయన భరోసా ఇస్తుంటేనే కదా వస్తుంది. భరోసా ఇవ్వకపోతే నాయకుడు అనే అతనికి భరోసా దొరకదు అంటే ఎవరు వస్తారు? ఈరోజు డిఎస్సి ఉద్యోగులు కావచ్చు, అదే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు రైతులు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళినో, లేదంటే వాళ్ళకి ఏదన్నప్పుడు మొన్న జగన్ గారు ఎయిర్పోర్ట్ నుంచి అదే బెంగళూరు వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ కానూరు దగ్గర ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫ్లైఓవర్ వల్ల నిర్మానూరు దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఇల్లు పోతున్నాయని వాళ్ళు జగన్ గారిని కలిసి మాకు మద్దతు ఇవ్వమని. సో అంటే జగన్ గారు భరోసా ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆయన అధికారంలో రాగానే దాన్ని ఏదైతే ఇచ్చినటువంటి భరోసాని నిలబెడతాడు అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వస్తూ ఉన్నారనేది మనకు క్లియర్గా కనపడతా ఉంది. రైట్. అంటే ఇప్పుడు కోటి పరిహారం ఇస్తారా మరి వీళ్ళు ఈ జగన్ గారి డిమాండ్ మేరకు? సార్ వాళ్ళు ఇచ్చేది అయితే మొన్న అనౌన్స్ చేసేవాళ్ళు. వాళ్ళకి రామోజీరావు చచ్చిపోతే సబ్బెట్టడానికి 10 కోట్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్రమంగా ఉంటున్న కొంపకి 8 కోట్లు ఖర్చు పెడతారు, లైటింగ్లు కానీ లేదా మరమ్మతులకు కానీ. కార్మికులకు మాత్రం ఏమంటే వీళ్ళకి నోరు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు సొంత డబ్బు ఏమైనా అడగట్లేదుగా. ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన డబ్బు అడుగుతున్నారా, లేదంటే ఏమన్నా హెరిటేజ్ డబ్బు అడుగుతున్నారా? నారా లోకేష్ని అడుగుతుంది ఎవరు? ప్రజల సొమ్మునే ప్రభుత్వానికి సంబంధించింది అడుగుతున్నాం.
మీరేమో నా ఇష్టం అండి, నేను 99 పైసలకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎన్ని వేల ఎకరాలు కావాలంటే అన్ని వేల ఎకరాలు ఇస్తా, నా ఇష్టం అంటున్నాడు. నువ్వు ఏ హోదాలో నీ ఇష్టం ఇస్తానన్నావు, మరి ఈరోజు ఎందుకు ఇవ్వని అంటున్నావు? అంటే నీకు నీ బినామీల మీద ఉన్నటువంటి ప్రేమ కార్మికుల మీద లేదు అనేది స్పష్టంగా వాళ్ళ మాటలోనే అర్థమైంది కదా. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు, రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరు జాగీరు కాదని చెప్పారు. రానివ్వబోని ఎవరన్నారు అబ్బా, ఈయన రానివ్వమని ఆయన ఏడే ఉంటున్నాడు, కొత్తగా రానిచ్చేదేముంది నేను గారు ఇప్పుడు. అయితే రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇవి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారట, బాగానే ఉంది. తెలంగాణ రాజకీయాలపై దృష్టి లేదని మళ్ళీ ఆయనే అంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బెదిరింపులు ఎదురు కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాంతీయ విద్వేష రాజకీయాలు పెరిగాయి. మరి రేవంత్ రెడ్డి ఇష్టమైన వ్యక్తి అన్నారు, మరి ఇట్లెందుకు మాట్లాడారు? తెలంగాణలో జనసేనకు బలమైన కేడర్, అయినా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు. మొన్నే కదా సార్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. అంటే ఒకదానికి సంబంధం లేకుండా ఎట్లా మాట్లాడు? తెలంగాణ 2వ తారీఖు ఇంకా అంతకంటే తెలంగాణ నా మాతృభూమి అని ఆయన చేసిన వ్యాఖ్య ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన అక్కడ ఏపీలో ఇంట్రెస్టింగ్ ఉంది కానీ చాలా చెత్తగా ఉంది సార్. ఇప్పుడు ఎవడన్నా నువ్వు మాతృభూమి ఏంటి, భారతదేశం అన్ని చదివిన తర్వాత మీరు కామెంట్ చెబుతారు. కానీ వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి. నిర్మాణాత్మక రాజకీయాలనే యువత కోరుకుంటోంది. దేశ సామరస్యం కోసం తెలంగాణపై స్పందిస్తున్నా. ఈ విషయంలో భాజపా పాత్ర లేదు, లోకేష్తో వారసత్వ పోటీ లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈయన వ్యాఖ్యల్లో ఒక నిబద్ధత ఉందా? ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది ఇందాక ఈ నేపథ్యంలోనే మొత్తం జాతీయ ఇది ఉండాలి, భావన ఉండాలి అన్న దాని మీద ఆయన గతంలో ఏమన్నది, ఇటువంటి అన్నీ పరస్పర విరుద్ధంగా మాట్లాడటం ద్వారా పవన్ కళ్యాణ్కి జనంలో ఏమాత్రం గౌరవం ఉంటుంది? జనం గుర్తించరా ఏమిటి అన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతారని. ఇప్పుడు ఈ నా మాతృభూమి అంటూ తెలంగాణ ఎట్లా మాతృభూమి అవుతుంది ఏపీ కాకుండా? సరే, ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి అని చెప్పట్లా, తెలంగాణ నా మాతృభూమి అంటున్నాడు. అసలు రెండు భారతదేశం కదా, మన మాతృభూమి అంటే భారతదేశం. రెండు ఆయన క్లియర్గా మొన్నే ఉంటాడు 2వ తారీఖు, ఇప్పుడు 2వ తారీఖుకి 10వ తారీఖుకి అంటే వారం రోజుల్లోనే. మీకు గుర్తు మీ టైంలో మరి చెప్పేవాళ్ళు లేదో కానీ మా టైంలో స్కూళ్ళల్లో ఫస్ట్ భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞా పత్రం ఒకటి చదివించేవాళ్ళు ఆ రోజు. ఇప్పుడు లేదులేండి అయ్యో, మీరున్న టైంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన 2వ తారీఖు ఏమన్నాడు, నేను తెలంగాణలో ఇక్కడ పోటీ చేస్తా, నన్ను ఎవడు ఇక్కడ ఆపేది, మళ్ళీ చెబుతున్నా జనసేన ఇక్కడ ఉంటుంది పోటీ చేస్తా అని పెద్దగా అరిశాడు కదా. మరి ఢిల్లీ తెలంగాణ ఎందుకు మళ్ళీ నోరు మళ్ళీ రివర్స్లో వచ్చింది? అంటే ఢిల్లీ వెళ్ళగానే వాళ్ళు చెప్పారా నీకు ఆడే గతి లేదు, మళ్ళీ ఏడెందుకు, మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం, మీరు సైడ్గా ఉండండి. ఇప్పుడు అమిత్ షా గారు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా స్టాండ్ తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తా చేయదా, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా, తెలుగుదేశం బీజేపీ చేస్తా. సార్ ఇక్కడేమో బీజేపీకి చేస్తారు ఆంధ్రాలో, తెలంగాణలోనే కాంగ్రెస్ చేస్తారు. అది ముందు నుంచి నడుస్తున్నాయి కదా, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నదానికి వారం రోజుల్లోనే ఎంత మార్చాడు మాట చూడండి. ఇప్పుడు మొన్న తెలంగాణలో పోటీ చేస్తా అంటాడు, ఇప్పుడు నేను మళ్ళీ తెలంగాణలో రాజకీయాల్లో ఉండను పోటీ చేయను అంటాడు. తెలంగాణ మాతృభూమి ఏంది నాకు అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం లేదు అన్నదే, ఆంధ్రవేత్తలు కావాలని లేదు అన్నదే. అతను తెలంగాణ సబ్జెక్ట్కి వచ్చినాక నేను తెలంగాణలో ఉంటున్నాను, తెలంగాణ నా మాతృభూమి అని చెబుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి అంటలా ఆయన, నా ఆస్తులన్నీ తెలంగాణలో ఉంది, కబ్జా చేసిన కోడి చెరువు కూడా తెలంగాణలో ఉంది, సో అందుకని తెలంగాణ నా మాతృభూమి, సో తెలంగాణకే నన్ను కన్ఫైన్ చేయమని చెబుతున్నాడు. మరి నువ్వు ఆంధ్రప్రదేశ్కి మరి ఎట్లా ఉప ముఖ్యమంత్రిగా ఉంటావు? రెండోది వచ్చేటి ఆయనే ప్రాంతీయవాదం ఉండకూడదని చెప్తాడు. మొన్న ఏమంటాడు, ఈ ప్రాంతీయవాదం ఏంటి, తెలంగాణ ఏమన్నా మీ అయ్యి జాగీరా అది ఇదని మాట్లాడాడు. మరి ఈరోజు నువ్వేమంటావు, మళ్ళీ ఇదే ప్రాంతీయవాదంగా నువ్వు తెలంగాణ వాది అని చెబుతున్నావు కదా. రెండోది దక్షిణ భారతదేశం మళ్ళీ రాహుల్ గాంధీ అయ్యి అని స్టేట్మెంట్లు ఇస్తావు. అంటే ఒకదానికి ఆయన మాట్లాడేదానికి పొంతన ఉండదు అనేది మరోసారి స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ అది క్లియర్ చేశాడు, ఏది లోకేష్కి సంబంధించి వారసత్వం అనే అంశం వచ్చినప్పుడు లోకేష్కి మీ మధ్య ఉందా అని అంటే లేదు లోకేష్కి అప్పు చెప్పేసేయండి, నేను కంప్లీట్గా మద్దతు ఇస్తానని చెప్పగానే చెప్పాడు. మీరు ఆ స్టేట్మెంట్ చదివితే అర్థమైంది కొమ్మినేని గారు ఏమంటున్నాడు. అవును నేనే అధికారం కోసం రాలా, చంద్రబాబు కానీ లోకేష్కి అధికారం ఇవ్వటం కోసమే వచ్చా అనేది క్లియర్గా చెప్పాడు కదా. సో లోకేష్కి లైన్ క్లియర్ చేసినట్టుగా కనపడుతుంది. రైట్. మళ్ళీ దీని మీద ఇంకా ఇతర అంశాల మీద కూడా మాట్లాడదాం. ఒకసారి రామచంద్రరావు దగ్గరికి వెళ్దాం, ఆయన లైన్ రెడీ అయింది. రామచంద్రరావు చెప్పండి, విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి ఇష్యూలో జగన్ గారు ఎట్లా ఓదార్చారు, ఎట్లా మాట్లాడారు, అదే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర కూటమి నేతలు కానీ వాళ్ళ తీరు ఎలా ఉంది, కార్మిక సంఘాలని వారు తప్పుపట్టిన తీరు కానీ వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఏం విశ్లేషణ అంటే, నిన్న జగన్ గారు వచ్చిన తర్వాత కార్మికుల్లో కొంచెం మనోధైర్యం వచ్చింది. ఎందుకంటే
ఇక్కడ బాధపడుతున్నది కార్మికులు. ఎందుకంటే ఏదో గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు మనుషులని. కంపెనీ అంటే అక్కడ ఎంప్లాయీసే, అయితే ప్రజలు వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ అక్కడే ఉండాలి. మొన్న జరిగిన ప్రమాదం దురదృష్టకరం. మేము మరి లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి ఇద్దరు వెంట కూడా నేను ఉన్న లోపల విజిట్ చేసినప్పుడు నేను వెంట ఉన్నాను. వాళ్ళ కార్మిక నాయకుల్ని వాళ్ళు చుడుతున్నారు, వాళ్ళ తప్పుగా పడుతున్నారు. వాళ్ళు అక్కడ జరిగిందంతా యాజమాన్యం చేస్తుంది, అక్కడ తప్పులు చేసేది యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మేము ఎప్పుడైతే 2021లో మరి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వెంటనే మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. జగన్ గారు కూడా వచ్చి ఇమీడియట్ గా 4 రోజుల్లో వైజాగ్ వచ్చి ఎయిర్పోర్ట్ లో మీటింగ్ పెట్టి అక్కడ మమ్మల్ని అందరినీ తెలిసి మీరు ధైర్యంగా ఉండండి, ఆయన మనసు మారుతుంది, మీ ఉద్యమం మీరు చేయండి, మీకు పూర్తి మద్దతు ఉంటుంది చెప్పిన తర్వాత ఈ గత 5 సంవత్సరాల నుంచి ఉద్యమం మొదలు పెట్టాము. ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి హలో వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. కానీ 5 సంవత్సరాలు కూడా చాలా జగన్ గారు మాకైతే ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక కేసు పెట్టకుండా పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి కూడా ఇండైరెక్ట్ గవర్నమెంట్ ఏది ఉద్యమాన్ని సపోర్ట్ చేయదు అయినా ఆయన ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి మేము ఎంతో ఉద్యమం చేయడం వల్ల ఈ రోజు ఈ ప్యాకేజ్ అనేది వచ్చింది. అది కూడా ఎన్నికల ముందు మరి ఎన్డీఏ కూటమి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికల ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పిన తర్వాత మేము కూడా చాలా సంతోషించాం. అయితే ఎన్నికలు అయిన తర్వాత మరి వాళ్ళు గవర్నమెంట్ తో మాట్లాడడం కానీ మేము ఉద్యమం ఈ ఫలితం అవ్వచ్చు, మొత్తానికి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజ్ లో ఒక కండిషన్ పెట్టారు. కండిషన్ పెట్టి అందులో 50% మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టడం వల్ల ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇంకా 9,000-8,000 మంది నిర్వాసితులు ఇంకా ఉద్యోగ అవకాశాలు రాక 40 years నుంచి ఎదురు చూస్తుంటే ఉన్న వాళ్ళ మొత్తం 50% తీసేయమని చెప్పి చెప్పడం వల్ల ఈ రోజు మ్యాన్ పవర్ తగ్గించడం వల్ల సరైన మెయింటెనెన్స్ లేక అక్కడ సరైన ఒత్తిడి వచ్చి ఆ కార్మికుల మీద ఈ రోజు ప్రమాదం జరిగింది. మరి 9 మంది చనిపోయారు, ఇంకొక ఆయన కూడా చావు బతుకుల్లో ఉన్నారు. చాలా దురదృష్టకరం. జగన్ గారు ఎందుకంటే మా ఎంప్లాయీస్ కి ఎవరు అడ్రస్ చేస్తారు, మాకు ఎవరు ధైర్యం ఇస్తారు అనేది చూస్తే మరి వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కూడా వాళ్ళు ఏదో మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం ప్యాకేజ్ ఇచ్చాం చెప్పారు తప్ప కనీసం ఏదో అనౌన్స్మెంట్ చేస్తారు, ₹1 ఇవ్వాలని చెప్పాం. ఎందుకంటే అప్పుడు 2012లో మరి పెద్ద యాక్షన్ జరిగితే ఆ రోజులో 25 lakhs ఇచ్చారు ఆ టైంలో. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ₹1 ఇవ్వాలి, నష్టపరిహారం ఎక్స్గ్రేస్ అడిగాం మేము. మిగతా వీళ్ళు లెక్క వేస్తున్నారు, పిఎఫ్, గ్రాడ్యుయేటివ్, ఇన్సూరెన్స్ అంతా కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ తాలూకా రావాల్సినవి, అవి మామూలుగా వస్తాయి. అవి గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని కావాలి. ఆ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ మాత్రం 25 లక్షలు వాళ్ళు స్టీల్ మినిస్టర్ గారు వచ్చి కుమారస్వామి గారు అనౌన్స్ చేశారు, అది స్టీల్ ప్లాంట్ ఇస్తుంది. అదే విధంగా 2 లక్షలు ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. అది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అనౌన్స్ చేస్తారని చాలా ఆశపడ్డాం. అది ఏమీ లేకుండా వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ మీద, యూనియన్స్ నాయకుల మీద ఇష్టాచారంగా లోకేష్ గారు మాట్లాడారు. అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది సార్. నిన్న జగన్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పారు, ఎంప్లాయీస్ అడ్రస్ చేశారు. ఎంప్లాయీస్ ఏం పడుతున్నారో ఎక్కడ దేశంలోని విధంగా లేని విధంగా ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తున్నారండి. గత నవంబర్ నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి సుమారు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. 4,000 మంది పర్మనెంట్ బయటకు పంపించడం వల్ల ఈ రోజు 7 మిలియన్ టన్నులకి 30,000 మంది ఉద్యోగాలు ఉండాలి. ఆ 30,000 మందిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 9,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 9,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మిగడం వల్ల ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ ఈ 2 years నుంచి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము హెచ్చరిస్తున్నాం, ఇది అయితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. స్టీల్ ఇండస్ట్రీ అంటేనే మాన్యువల్ గా అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఇటువంటి వాటికి అపోజిషన్లో ఉన్నప్పుడైతే మరి వేగంగా వచ్చేవారు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు? జనరల్గా ఇటువంటి వాటికి వస్తుంటారు కదా, ఎందుకు ఆయన వెనక్కాడారు? కేవలం లోకేష్ గారికి ప్రొజెక్షన్ కోసమా, లేకపోతే లోకేష్ గారు డీల్ చేస్తే సరిపోద్ది అనుకున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు డీల్ చేస్తే సరిపోద్ది అనుకున్నారా? ఆయన ఎందుకు రాలేదని మీరు అంతా అనుకుంటున్నారు? యాక్చువల్ గా ఇక్కడ ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2025 జనవరిలో ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ఈ బ్రాండే తీసేశారు కేంద్ర ప్రభుత్వం. ఎన్నిసార్లు మొత్తుకున్నా స్థానిక పల్లా శ్రీనివాస్ గారు పక్కనే ఉంటారు గాజువాకలో, ఆయనకి ఎన్నో సార్లు ఏంటి ఈ పరిస్థితి ఏంటి, ఉన్న ఎంప్లాయీస్ తీసేయడం ఏంటి, మళ్ళా కొత్తగా జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి ఎంప్లాయీస్ పెట్టుకోవడం ఏంటి, మళ్ళీ ఇక్కడ తీసిన ఎంప్లాయీ మళ్ళీ అవకాశం ఉన్నాయి జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డులు ఉంటే అది దాన్ని లింక్ చేశారు, లింక్ చేసి ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు.
మళ్ళీ ఎవరైనా కంపెనీ ఒక కాంట్రాక్టర్ వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వాలన్న నిర్వాసితుడికి అవకాశం లేకుండా చేశారు. అదైనా చేయండి అంటే మరి ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం వినలేదు. ఆ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం మేమంతా కాపాడామంటున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ను మీరు వచ్చి 2 years లో లాభాలు వచ్చిందా? ఉత్పత్తి చూస్తే చాలా మరి పెంచాం. ఎందుకు పెంచామంటే అప్పుడు రా మెటీరియల్ లేక ఉత్పత్తి చేయలేకపోయాం. ఇప్పుడు రా మెటీరియల్ సప్లై కొద్ది రావడం వల్ల ఉత్పత్తి పెరిగింది. అయినప్పుడు కూడా కార్మికులకి 4 నెలల జీతాల బకాయిలు ఉన్నారు. అలాగే ప్రొడక్షన్ కూడా శాలరీస్ ఇస్తున్నారు. పెరెక్స్ అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా తీసేశారు. హెచ్ఆర్ఏ తీసేశారు. కరెంట్ బిల్ ఏమో 50 పైసలు ఉండేది యూనిట్ కి, టౌన్షిప్ లో ఉన్న వాళ్ళకి 8 రూపాయలు చేశారు. అన్ని కూడా ఉద్యోగులకి యాంటీగా లేబర్ లాస్ కూడా వైలేట్ చేసి, అలాగే డిపి గైడ్లైన్స్ వైలేట్ చేసి పూర్తిగా యాజమాన్యం చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఏదో ప్యాకేజ్ ఇప్పించాం అని చెప్తున్నారు తప్ప ఆ ప్యాకేజ్ వల్ల స్టీల్ ప్లాంట్ కి ఏమీ లేదు. ఇచ్చిన ప్యాకేజ్ కూడా మీరు 14,000 కోట్లు ఇచ్చి 11,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అందులో 9,000 కోట్లు వెంటనే బ్యాంకులకి అప్పులు తీర్చారు తప్ప ప్లాంట్ ప్రొడక్షన్ పెరగడానికి కానివ్వండి, లేకపోతే దీన్ని మెయింటెనెన్స్ కానీ అప్పట్లో అన్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంటే ఇవన్నీ తగ్గించాలని చెప్పి, అప్పులు తగ్గించాలని అందుకోసం ఇచ్చారనే విమర్శ కూడా ఉంది. మరి మీరు అన్నట్టు మోడర్నైజేషన్కి వాటికి ఖర్చు పెట్టకపోతే ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కదా. ఫైనల్గా చెప్పండి రామచంద్ర గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏం విజ్ఞప్తి చేయదలిచారు? ₹1 సంబంధించి కానీ కార్మిక సంఘాల మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి కూడా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో చెప్పండి. తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఎన్డీఏ కూటమి మీద చాలాగా కూడా మరి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ విషయం అందరూ తెలుసు. వాళ్ళ కార్యకర్తలే, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, వాళ్ళే చెప్తున్నారు మేము ఎంతో ఎన్డీఏ కూటమిని కష్టపడి మేము గెలిపిస్తే మాకే అన్యాయం చేశారు, మా పొట్ట కొడుతున్నారని చెప్పి వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి వైజాగ్ లో ఈ పెట్టుబడి సదస్సు పెట్టినప్పుడు ఒక విలేకరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదంటే ఇంట్లో పడుకుంటే జీతాలు ఇస్తారని అడిగారు. చాలా దురదృష్టకరమైన మాట అది. చాలా బాధపడ్డారు. ఇంటిలో పడుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 35 సంవత్సరాల నుంచి ఎన్నో రివార్డులు చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన కార్మికుల్ని ఇంట్లో పడుకుంటే జీతాలు ఇస్తాం అన్న మాటకి కార్మికులందరూ చాలా మరి హట్ అయ్యారు. ఆయన అలా మాట్లాడుతున్నారు. ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కార్మిక సంఘ నాయకులు వాళ్ళు ఏమీ చేయట్లేదు, నా ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మేము ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంటే దొరకలేదు మాకు. మా కురవాళ్ళు వెళ్ళి, మా ఎంప్లాయీస్ వెళ్ళి అక్కడ ఒక రోజంతా ఇంటి దగ్గర వాళ్ళు ధర్నా చేస్తే ఆ రోజు కార్మిక నాయకులు పిలిచి ఆ రోజు కూడా ఆయన ఏం చెప్పారంటే జగన్ గారు భూములు అమ్మేమని చెప్పారట కదా, అది నిజమేనండి. మేము అడిగింది ఏంటి, స్టీల్ ప్లాంట్ ను మీరు ప్రైవేటీకరణ ఏదైతే నిర్ణయం ఉందో నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి ఒత్తిడి తీశారండి. కార్మికుల సమస్యలు ఉన్నాయి, దీనికి రా మెటీరియల్ ప్రాబ్లం ఉంది, ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం వల్ల నష్టాలు వస్తుందని చెప్తే అవేమి పట్టించుకోకుండా ఆ జనసేన నాయకులు కూడా పక్కన ఉన్నారు. ఆ రోజు మేము అక్కడికి వచ్చి విజయవాడ వచ్చి మేము ఉన్నారు, వాళ్ళు కూడా హట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు సరి చేయలేదు అనుకునే అప్పుడు జగన్ గారు ప్రభుత్వాన్ని దించారు. ఉత్తరాంధ్రలో కాదు గాజువాకలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం. అది అందరికీ తెలిసింది. ఈ ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి మరి ఈ విశాఖపట్నం జిల్లాలో ఎన్డీఏ కూటమికి మరి 95,000 మెజార్టీ, 90,000 మెజార్టీ, 80,000 మెజార్టీ ఇచ్చారంటే కేవలం స్టీల్ కార్మికుల ఉద్యమం వల్ల. ఆ రోజు మరి జగన్ ప్రభుత్వం గారు ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురాలేదని చెప్పి చేశారు. మరి వీళ్ళు స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, పొల్ల శ్రీనివాస్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ మరి ఎన్నికలు ప్రసారానికి వచ్చినప్పుడు మేము కాపాడుతామని హామీ ఇచ్చిన దాని మీద మరి వ్యతిరేకంగా 99% ఉక్కు ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ ఎన్డీఏ కూటమి గెలిపించిన మర్నాడు నుంచి కూడా వాళ్ళు పూర్తిగా వర్షన్ మార్చారు. వాళ్ళు అధికారంలో ఒకటి మాట్లాడతారు, అధికారంలో లేకపోతే ఒకటి మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని చేస్తామంటారు. వచ్చిన తర్వాత రివర్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తే ఏదైనా సమస్యలు చెప్తే రివర్స్ లో మాట్లాడడం అనేది ఖచ్చితం కాదు. ఎందుకంటే కార్మికుల్ని ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే సంవత్సరానికి 700 టన్నులు మరి మేనేజర్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. అలాంటి కార్మికుల్ని ఇంట్లో పడుకుంటే జీతాలు ఇస్తారనేది చంద్రబాబు గారు చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. చాలా హట్ అయ్యారు కార్మికులంతా, చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఎన్డీఏ కూటమి మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి యూనియన్ నాయకుల్ని ఆయన కూడా మరి తప్పుగా మాట్లాడుతున్నారు. అది కూడా కార్మిక నాయకులు అంటే వాళ్ళ కార్మిక నాయకుడిగా మీరు 1 year ఉండండి, 1 year గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్కడో కార్మిక నాయకుడిగా ఉండండి. ఆ కష్టాలు ఏంటో తెలిస్తే మీకు. రాజకీయాలన్నీ చాలా ఈజీ ఉంటాయి, రాజకీయాలు చేయడం చాలా. మాకు కూడా 1980 నుంచి రాజకీయాలు నాకు అనుభవం ఉంది. అంటే డైరెక్ట్ గా రాజకీయాలకు వెళ్ళకపోయినా ఒక కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, INTUC రాష్ట్ర ఉపాధ్యక్షులుగా
ఎన్నో కార్మికులు రాష్ట్రంలో బాధలు పడుతున్నారు. వాళ్ళకి కనీస వేతనాలు లేవు, లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవన్నీ త్వరలో మేము కూడా ఉద్యమానికి రెడీ అవుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ క్యాంటీన్లు తీసేశారు. మరి విఆర్ఎస్ ఇచ్చి బయట పంపిస్తే వాళ్ళ బయట పంపించి కూడా వాళ్ళు పేమెంట్ చేయలేదు. అన్ని విధాల కార్మికులు అయితే డైరెక్ట్ గా రమ్మని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చెప్తుంటా, నేను 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు, మళ్ళీ ఇది మూడోసారి, మళ్ళా 2 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్రంలోనే ఒక పెద్ద పరిశ్రమ. ఆల్రెడీ చెప్పి మళ్ళీ బాగా మాట్లాడారు రామచంద్ర గారు, చాలా డీటెయిల్ గా మాట్లాడారు. నాగేశ్వర గారు సిఐటి నేత, వారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి జగన్ గారి టూరు, అట్లాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి టూరు, వీటిని ఎట్లా ఎంతవరకు ఎవరు స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేశారు కార్మికులకి? ఒకటి ఇన్సిడెంట్ 8వ తారీఖు రాత్రి జరిగింది. 9వ తారీఖున లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అదే సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాం. వర్కర్స్ ని హాస్పిటల్స్ లోను, అట్లాగే ప్రమాద స్పాట్ కూడా ఏదైతే ఉందో అక్కడికి మేము వెళ్ళి ఉన్నాం. వాళ్ళు మాట్లాడితే సరిగ్గా లేదు. కార్మికులు సంబంధించిన చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, మీరు ప్రకటన చేయండి, ఇప్పుడు కాకపోతే తర్వాత ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదంటే మీ కుటుంబంలో వాళ్ళు చనిపోయారా అని అడగడం, ఇది చాలా దారుణమైన విషయం. ఆయన అపరితత్వత అనేది కనపడుతుంది. ఇది సరైంది కాదు, వాళ్ళ వైఖరి కూడా సరైంది కాదు. గతంలో అక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు ఎల్జీ పాలిమర్స్ కావచ్చు, ఎసెన్షియా కావచ్చు, అక్కడ ₹1 కోటి పరిహారం చెల్లించిన ఘటనలు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం. కనీసం వాళ్ళు వచ్చింది, వాళ్ళ కనీసం వాళ్ళు వచ్చి వెళ్ళారు అంటే గనక ఆ చనిపోయిన తాలూకు కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అటువంటి భరోసా ఇవ్వకపోగా వాళ్ళ విధంగా మాట్లాడడం సరైనది కాదు. రెండోది, ఇవాళ అక్కడ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? కారణం కనుక చూసుకుంటే గనక దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ప్రమాదానికి ఇది వాళ్ళంతటా చనిపోవడం కాదు, ఏదో సాధారణంగా జరిగిన ప్రమాదం కాదు. గత 4-5 సంవత్సరాలుగా అక్కడ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణం. ఏదైతే ఉందో SMS1 లో ఆ 2వ మిషన్ దగ్గర ఆ ల్యాడర్ ఏదైతే ఉందో బకెట్, దాంట్లో కనీసం 18 పైపులు లేవు. గత 20 రోజులుగా అవసరమైన స్పేర్స్ ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే పనిచేయమంటున్నారు. దాదాపు 9,000 మంది ఉద్యోగుల్ని. ఓకే, ఆ ఇష్యూస్ అన్ని గత 2 రోజులుగా అందరం మాట్లాడుతూనే ఉన్నాము. నాగేశ్వర గారు, ఫైనల్గా చెప్పండి, నిన్న జగన్ గారు వచ్చి డిమాండ్ చేశారు కదా ₹1 కోటి, అట్లాగే ఆయన జగన్ గారు కార్మిక సంఘాల వాళ్ళతో మాట్లాడారు. మీకేమనిపించింది ఆయన మాట్లాడిన తీరు? ఇంకా సరే, అంతకుముందు లోకేష్ గారి గురించి మీరు మాట్లాడారు, జగన్ గారి గురించి కూడా, జగన్ గారి టూర్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా? సంక్షిప్తంగా దాని గురించి మాట్లాడండి. చూద్దాం. జగన్ గారు కూడా నిన్న వెళ్ళారు, మాట్లాడారు, ఆ కుటుంబాలతో మాట్లాడడం కూడా చేశారు. ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అన్నారు. అదే ఎల్జీ పాలిమర్స్ ఉన్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్ లో ₹1 కోటి ప్రకటన చేశారు ఆ కాలంలోనే. ఇది కనీసం కార్మిక కుటుంబాలకి భరోసా ఇవ్వక వాళ్ళలో కాన్ఫిడెన్స్ నిలబెట్టాలని అవసరం ఉంది. అది ప్రభుత్వం చెయ్యలేదనేది మా భావన. అట్లాగే ఉద్యోగుల్ని తొలగింపు వల్ల, దీనివల్ల ఈ ఇబ్బంది, స్కిల్డ్ లేబర్ లేరు కదా అని చెప్పి అడిగితే విలేకరులు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు అవగాహన లేదు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన అంత ముందర అవగాహన లేకపోయినా కనీసం అక్కడికి వచ్చిన తర్వాత అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయకపోగా సంఘాలని నిందించడం, ఇది కూడా సరైన పద్ధతి కాదు. వీళ్ళిద్దరి వైఖరి కూడా సిఐటిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి వైఖరులు వీళ్ళు మార్చుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. టంగుటూరు నుంచి పేరయ్య గారు, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి అందరికీ, పెద్దలకు మీకు నమస్కారం సార్. నిన్న జగన్ గారు చాలా సంయమనం పాటించి, నాకంటే ముందు ఈయన ముఖ్యమంత్రి గారు ఏమైనా పోయి వాళ్ళకి సహాయపడతారేమో అని చెప్పేసి చాలా వరకు ఎదురు చూశారండి. ఏమి జరగని పక్షంలో చివరికి ఆయన వచ్చి వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి నిన్న ఆయన చేసిన కృషి, అక్కడ ఆయన చేసిన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే 37 సంవత్సరాల క్రితం బిగించినటువంటి మిషనరీని ఉపయోగించడం వల్ల అది మొత్తం ఇట్లా జరిగింది అనేది ఒకటి వచ్చింది. రెండోది,
25,000 మంది కార్మికులు ఉన్నప్పుడు 17,000 టన్నులు టార్గెట్ చేస్తే సంవత్సరానికి, నిన్న కేవలం 17,000 మంది కార్మికులతోటి 19,000 టన్నులు టార్గెట్ చేసి కేంద్ర గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారంటే, అందువల్ల వాళ్ళు ప్రాణాలకు తెగబడి వాళ్ళు చేసిందే చేసి ఇంట్లో ఇళ్ళకి పోకుండా డే అండ్ నైట్ ఈ టార్గెట్ కోసం కష్టపడి చేసి ఈ యొక్క మిషనరీ ఆ రకంగా ఉంది. అంతకుముందు ఎంత 357కి 16 మంది తప్పించుకున్నారు సార్ అక్కడ చనిపోవడానికి. ఇవన్నీ కూడా నేను జగన్ గారు మొత్తం చేశారు. ₹1 మానవులు చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రాష్ట్రం అంతా కూడా. సార్ ఈ ₹1 సాధ్యమైనంత వరకు ఇప్పించేదానికి ట్రై చేయమని చెప్పి మీరు జగన్ గారిని కోరుతా ఉన్నాను సార్. రైట్. ఆయన కూడా ఆయన డిమాండ్ చేస్తారు తప్ప ఆయన వాళ్ళ మనసు కరుగుతుందా లేదా, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందని ఆయన మాత్రం ఏం చెప్తారు. ఏపీలో ఇందాక పేరు నాని గారి కామెంట్ చూసాం కదా, ఏ మంత్రి తన శాఖ కాకుండా మిగతా వాటి గురించి మాట్లాడుతుంది. అట్లాగే ఇప్పుడు షాడో సీఎంతో పాటు షాడో మంత్రులు కూడా ఉన్నారట. సో ముందుగా ఈ 2 అంశాల మీద వెంకటరెడ్డి గారు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. ముందుగా అమరావతి నిర్మాణ వ్యయం, ఇంతకీ ఆ కరకట్ట బిల్డింగు మీద రకరకాల అభిప్రాయాలు, మరోవైపు నారాయణ మనోహర్ గారు కానీ వీళ్ళందరూ తీరుతెన్నుల మీద కామెంట్స్. మనకి తెలుగులో సూది కోసం సోదికి వెళ్తే మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చినట్టుగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏదో 2 బిల్డింగ్లు ఇక్కడ అమరావతిలో నిర్మిస్తామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకొని కేంద్ర కేబినెట్ అనౌన్స్ చేసిందో, ఎప్పుడైనా కట్టాల్సిందే కడుతున్నారు. అది ఇప్పుడు 2018 అప్పుడే వాళ్ళు అప్పుడు ల్యాండ్ తక్కువ స్థలంలోనే 2 సార్, మొత్తం ఒకటేమో 5 ఎకరాల్లో, ఇంకోటేమో 17. మరి ఇప్పుడు వీళ్ళు 100,000 ఎకరాలు ఎందుకు కడుతున్నట్లు నాకేం అర్థం కావట్లేదు. అది కూడా వాళ్ళు ఎన్ని బ్లాక్లు కడుతున్నారు మొత్తం చెప్తాను దాంట్లో. సో ఇప్పుడు అమరావతిలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకటి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలు ఒకటి, ఈ 2 బిల్డింగ్లు కట్టడం కోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఎంతకు కడుతున్నారు ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేటట్టుగా 5.33 ఎకరాల్లో 2 బ్లాకులు, ఒకటేమో G+13, ఇంకోటేమో G+10. ఈ 2 బ్లాకులకు 8,000 మంది అధికారులు అక్కడ ఏదైతే వర్క్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు కడుతున్నారు. 1,800 కార్ పార్కింగ్ కూడా అక్కడ అవైలబుల్ ఉండేది. 1,800 కార్ పార్కింగ్ ఆ స్థలంలోనే 8,000 మంది ఉద్యోగులు, 1,800 కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్లు సహజంగానే ఉంటుంది. దానికి అద్దాలు కూడా నిర్మిస్తున్నారు. అన్నీ కలిపి అవుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే 1,299 కోట్లు. ఎన్ని చదరపు అడుగులు? 23,25,000 చదరపు అడుగులకి అవుతున్న ఖర్చు 1,299 కోట్లు. అది అంటే చదరపు అడుగు ఎంత పడుతుంది? 5,587 రూపాయలు. ఒక్కసారి మీకు ఈ బిల్డింగు చూస్తే అర్థమైంది ఎంత అద్దాల మేడలాగా కనపడుతుందో. ఇలా కడతామని చెప్పి చూపిస్తున్నారు. ఏదైతే ఒక్క నిమిషం చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కడతానంది. చూశారు కదా ఈ అద్దాలు. ఇదే సచివాలయంలో ఓన్లీ అద్దాలకే 2,500 కోట్లు. ఇక్కడేమో బిల్డింగ్ మొత్తం 1,299 కోట్లు. అక్కడేమో ఇది 2 బిల్డింగ్లు కలిపి అయ్యేది ఎంత? అది ఏది ఇప్పుడు 2,500 కోట్లు 2 కలిపి అవుతుంది 2,534 కోట్లు. బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో సచివాలయానికి అద్దాలు పెట్టడానికి 2,540 కోట్లు ప్లస్ దానికి మళ్ళీ జిఎస్టీ, నాక్, సేనరైజ్ వంటి పన్నులు అవన్నీ మినహాయింపు చూస్తే 3,000 కోట్లు అవుతుంది. అంటే వాళ్ళు అద్దాలకి. అంటే ఇక్కడ ఎంత దోపిడీ జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది అనేది క్లియర్గా ఇది చూస్తే అర్థమవుతుంది కదా. ఈనాడు వాళ్ళు ఒకటి బాగా రాసుకొచ్చారు. ఏమని? ఈ బిల్డింగు ఎలా కడుతున్నారు అన్నదానికి అమరావతిలో ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో ఈ భవనాలు నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ స్థాయి వసతి భవనాలు అంటే ఎంత అవుతుంది ఖర్చు? ప్రపంచ స్థాయి వసతి భవనాలు కడటానికి చదరపడికి ఎంత? 5,587 కమర్షియల్ బిల్డింగ్కి, ఇంకోటి ఉంది రెసిడెన్షియల్ బిల్డింగ్. అంటే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉండటానికి ఏదైతే ఉండటానికి ఇచ్చే ఫ్లాట్లు. అది ఎంతలో కడుతున్నారు? 17 ఎకరాల్లో 11 టవర్లు, 1,504 ఫ్లాట్లు, దాంట్లో 1,504 యూనిట్లు, 1,972 కార్ పార్కింగ్ ఉండేటట్టుగా. అక్కడ 31,30,000 చదరపు అడుగులు, 30,30,000 చదరపు అడుగులు. చదరపు అడుగు ఎంత పడుతుంది? కేవలం 3,958. సరే ఈ 2 కలిపి తీసుకుందాం. 2 కలిపి తీసుకుంటే 54,55,000 చదరపు అడుగులు. రెండిటికి కలిపితే 2,534 కోట్లు. చదరపు అడుగు 4,747. క్లియర్గా కనపడుతుంది మనకి ఇక్కడ. అదే అమరావతిలో కేంద్ర ప్రభుత్వం కడటానికి అవుతుంది చదరపు అడుగుకి 4,747 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 20,000 రూపాయలు అవుతుంది. అంటే ఎంత దోచుకుంటున్నారు? 16,000 రూపాయలు ఒక చదరపు అడుగుకి దోపిడీ జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక సచివాలయం బిల్డింగ్ 52,20,496 చదరపు అడుగులు, దీనికి 10,000 కోట్లు అవుతుంది.
ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఇంతకంటే ఎక్కువ చదరపు అడుగుల్లో కడుతున్నాయి ఈ 2 బిల్డింగ్లు. అది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మీరు ఇందాక చదివినప్పుడు 8,000 మంది ఎంప్లాయీస్ అన్నారు. అవును. కానీ సచివాలయంలో సెంట్రల్ గవర్నమెంట్ దానికి 23 అంతస్తులు సరిపోతుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. 2 టవర్లు కానీ వేరే G+13 G+10 23 తప్పేం కాదు. అయితే స్టేట్ గవర్నమెంట్ లో సెక్రటరియట్ లో ఉన్నదే 3,000 కూడా ఉండరట నాకు గుర్తున్నంత వరకు. మొత్తం అంతా కలిపి ఉమ్మడి ఏపీలోనే 5,000 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 3,000 మంది కోసం అన్ని టవర్లు ఎందుకు? మీరు ఆడదాకా వెళ్ళారు సార్. 175 ఇప్పుడు ఎమ్మెల్యేలు, రేపు పెరిగితే ఎంత అవుతాయి? 50% పెరిగినా కూడా మొత్తం 250 లోపే కదా. 300 వేసుకుంటారు. దీని సరే ఎమ్మెల్సీలు అన్ని కలిపితే ఎంతమంది అవుతారు? 300 లోపే కదా. లేకపోతే 350 వేసుకున్న అన్ని కలిపితే దీనికి 2,000 కోట్లు ఎందుకు? అసెంబ్లీకి 2,000 కోట్లు, అసెంబ్లీకి 2,000 కోట్లు, పార్లమెంట్ కంటే ఎక్కువ, పార్లమెంట్ కంటే ఎక్కువ. ఏది అక్కడ ఉండేది ఎంతమంది? మళ్ళీ అది కూడా రోజు ఉంటారా? ఉంటారు. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 5,600 అనుకుందాం, 5,600కే చదరపడు ఖర్చు పెడతా ఉంటే అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలను వాళ్ళే రాశారు కదా. అటువంటిప్పుడు 20,000 రూపాయల చొప్పున ఎందుకు ఖర్చు పెడుతున్నారన్న దాని మీద చంద్రబాబు గారు కానీ నారాయణ గారు కానీ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏముండదు సార్ వివరణ. నేను దోచుకుంటున్నామని ఏమైనా వివరణ ఇస్తారేంది? అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు, ఎదురు మన బూతులు తిడతారు అవసరమైతే, లేదా మీ మీద తప్పుడు కేసులు పెడతారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అంటలా మామిడి రైతులకి అడిగితే అచ్చెన్నాయుడు గారు క్రిమినల్ కేసులు పెడతాం అంటున్నాడు. తోతాపురి మామిడి గురించి ఎవరైనా మాట్లాడితే మీకు క్రిమినల్ కేసులు పెడతాం అంటున్నారు. నేను అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్ ఇంత దారుణంగా ఉంది. రెండు ఒక్కసారి ఇప్పుడు లింగమనేని ఒకసారి వీడియో చూద్దరు కానీ ఒకసారి ఆ వీడియో ఉంది. ఇంకొక ఆయన గవర్నమెంట్ భవనమే అని చంద్రబాబు గారు కూడా చెప్పిన వీడియో ఏదో ఉన్నట్లుంది, చూద్దాం. ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే అది. ఇప్పుడు కూడా రెంట్ కట్టుతాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని రాసాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. ఇప్పట్లో ముషారఫ్ లాగా అప్పట్లోనే అది ప్రభుత్వ భవనము, ఇప్పుడేమో లింగమనే నా భవనం అని చెప్పి ఆవిడ వీటిలో చూపించాడు. అంటే ఎలా ఎలా ఎంత దొంగల కంటే ఇంక పెద్ద పేటలు ఏమైనా ఉంటే వాడాలి సార్. అందుకంటే ఏమంటాం, లేకపోతే ఎంత దారుణం. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, గవర్నమెంట్ అన్నారు, ఇంకోసారి ప్రైవేట్ అన్నారు. ఆయన ల్యాండ్ భూ సమీకరణ కింద లింగమనేని ఇల్లును CRDA తీసుకుందని క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెబుతూ లింగమనేని కూడా మీడియా సమావేశం పెట్టి ఆ ఇంటికి తనకి సంబంధం లేదు, నేను ల్యాండ్ పూల్లో ఇచ్చేసా అని చెప్పాడు. ఇప్పుడు మరి ఎన్నికల అఫిడవిట్లు అట్టు చూపించాడు ల్యాండ్ పూల్లో ఇచ్చినప్పుడు. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? అంటే ఒకసారి ఇచ్చామంటారు మీరు, ఓసారి ఇవ్వలేదంటారు. ఈ అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయని క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుంది? ఇదే కదా దానికి నిదర్శనం. ఇది అంటే మీకు కావాల్సిన ఇల్లు తీసుకుంటారు, లేదా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. అప్పుడు జగన్ గారి టైంలో నోటీస్ ఇస్తే దాని మీద స్టే తెచ్చుకున్నట్టున్నారా? దాని తర్వాత తెచ్చుకున్నారు, మిగిలిన ఇల్లు కూడా కోల్చుకుండా తెచ్చుకున్నారు. మొత్తం అందరూ నోటీసులు ఇచ్చారు కదా లైన్లో. కృష్ణా గర్భంలో ఉన్నా కూడా దాన్ని ఆస్తులు అటాచ్మెంట్ చేశారు ఆల్రెడీ. CID అటాచ్మెంట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ అధికార నివాసంగా ప్రకటించుకున్నారు. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏముంటుంది? రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, రామచంద్రరావు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.